ఫ్రెండ్స్, ఆర్జీ యూకేటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన మోడల్ పేపర్లో నుంచి ప్రీవియస్ వీడియోలో నేను క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 10 వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నేను క్వశ్చన్ నెంబర్ 11 నుంచి 30 వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంట్లో 11th క్వశ్చన్ ఇలా ఇచ్చారు. రీడ్ ద స్టేట్మెంట్స్ గివెన్ బిలో. ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, నేను ఒకటే రాశాను ఇక్కడ. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్టేట్మెంట్ 2ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇఫ్ ద పాలినామియల్ p of x ఈక్వల్స్ టు 2x³ మైనస్ kx² ప్లస్ 5x ప్లస్ 2 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై x ప్లస్ 2. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పాలినామియల్ ఈ x ప్లస్ 2తోని ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది అంటే ఈ ఇచ్చినటువంటి పాలినామియల్ని x ప్లస్ 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది అని అర్థం. రిమైండర్ థీరం యూజ్ చేసుకున్నట్టయితే రిమైండర్ కనుక్కోవడం కోసం మనం ఏం చేస్తాము, 0 ఆఫ్ x ప్లస్ 2ని ఈ x ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. మరి 0 ఆఫ్ x ప్లస్ 2 ఏంటి ఇక్కడ -2 కదా, అంటే x ప్లస్లో -2 పెట్టినప్పుడు x ప్లస్ 2 ఏమవుతుంది, 0 అవుతుంది. సో కాబట్టి -2ని ఇక్కడ x ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిమైండర్ వస్తుంది అనమాట. సో 0 ఆఫ్ x ప్లస్ 2 ఈజ్ ద -2. సో p ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్స్ టు -0 అనమాట. సో ఎందుకని ఇక్కడ x ప్లస్ 2 అనేది ఇచ్చినటువంటి పాలినామియల్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది కాబట్టి రిమైండర్ ఏమో రావాలి, 0 రావాలి. మరి p ఆఫ్ -2 ఏమవుతుంది అంటే p ఆఫ్ -2 అంటే ఈ x ఉన్న చోటల్లో మనం -2ని సబ్స్టిట్యూట్ చేయాలి. దెన్ 2 ఇంటూ -2 హోల్ క్యూబ్ మైనస్ k ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2. ఇది p ఆఫ్ -2 అనమాట. మరి p ఆఫ్ -2 దేనికి ఈక్వల్ అవుతుంది, 0. ఎందుకని p ఆఫ్ x అనేది x ప్లస్ 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి రిమైండర్ 0 అవుతుంది. సో 2 ఇంటూ -2 హోల్ క్యూబ్ ఎంత, ఇక్కడ -2 హోల్ క్యూబ్ అంటే -8 వస్తుంది. ఇక్కడ 2 ఇంటూ -8. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది -2 హోల్ స్క్వేర్ అంటే పాజిటివ్. ఇక్కడ ఆడ్ ఉంటేనేమో నెగిటివ్ వస్తుంది, ఈవెన్ ఉంటేనేమో పాజిటివ్ వస్తుంది. సో పాజిటివ్ కదా, ఇది 2 2 జా 4 -4k ప్లస్ 5x. ఇక్కడ x ఉన్న చోట ఏం పెట్టాలి మనం, -2. ఇక్కడ పెట్టలేదు, -2. ఇక్కడ -2 అండి, ఇది -2. 5 ఇంటూ -2 ఎంత, -10 అవుతుంది. ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. సో 2 ఇంటూ -8 -16. సో -4k. సో ఇది -10 ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. సో -16 -10 ఎంత, -26. ఈ -26 ప్లస్ 2 ఎంత అవుతుంది, -24 అవుతుంది. -24 -4k ఈక్వల్స్ టు 0. సో ఈ -24 అటువైపు తీసుకెళ్ళండి. -4k ఈక్వల్స్ టు -24 కాస్త +24 అవుతుంది. దెన్ k ఈక్వల్స్ టు 24 బై -4 6. దేర్ఫోర్ k ఈక్వల్స్ టు -6. సో మరి ద పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై x ప్లస్ 2. దెన్ k వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు -6. మరి వాడు ఇచ్చింది మనకు వచ్చింది. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అనమాట. సో ఫ్రెండ్స్, స్టేట్మెంట్ 2 చూసినట్టయితే q ఆఫ్ x ఈక్వల్స్ టు x³ మైనస్ 7x ప్లస్ k వెన్ డివైడెడ్ బై x మైనస్ 1 లీవ్స్ ద రిమైండర్ 2 అన్నాడు. ఇక్కడ ప్రీవియస్ స్టేట్మెంట్ లాగా ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అనలేదు. ఇక్కడ మనకి ఈ x మైనస్ 1తో డివైడ్ చేసినప్పుడు రిమైండరు 2 వస్తుంది అని ఇక్కడ ఇచ్చాడు. సో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందంటే రిమైండర్ 0 వస్తుంది ఇది. కానీ ఇక్కడ రిమైండర్ డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 2 వస్తుంది అన్నాడు కదా. సో కాబట్టి ఇక్కడ q ఆఫ్, ఇక్కడ చూడండి x మైనస్ 1తో కదా ఇచ్చిన పాలినామియల్ డివైడ్ చేస్తుంది. మరి ఇక్కడ రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దీని 0 ఎంత, 1 కదా, ఆ 1 తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. q ఆఫ్ 1 ఈక్వల్స్ టు ఎంత అని ఇచ్చారు, రిమైండరు 2 రాయాలి ఇక్కడ మనం. సో అయితే ఇక్కడ q ఆఫ్ 1 ఎంత అంటే 1 x ఉన్న చోటల్లో 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది, ఇది 1³ మైనస్ 7 ఇంటూ 1 ప్లస్ k ఈక్వల్స్ టు 2 అవుతుంది. సో ఇక్కడ 1 - 7 + k = 2.
ఇక్కడ 1 - 7 అంటే -6. -6 ప్లస్ k ఈక్వల్స్ టు 2. ఈ -6 అటు తీసుకెళ్ళండి, k ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇది 2 + 6 అవుతుంది. -6 కాస్త +6 అవుతుంది. సో దేర్ ఫోర్ k ఈక్వల్స్ ఎంత వచ్చిందండి, ఇక్కడ మనకి 8 వచ్చింది. సో k ఈక్వల్స్ టు 8 వచ్చింది. మరి ఇక్కడ దాని k ఈక్వల్స్ టు 6 అన్నాడు కదా, కానీ ఇక్కడ వాల్యూ యాక్చువల్ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ మనకి 8 వచ్చింది. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అవుతుంది. మరి ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్లో ఏది నాట్ ట్రూ అన్నాడు ఇక్కడ మనల్ని. ఏది నాట్ ట్రూ ఇక్కడ అంటే ఏది ఫాల్స్ అని అర్థం. ఇక్కడ ఓన్లీ సెకండ్ ఆప్షన్ 2 ఓన్లీ ఈజ్ ద ఫాల్స్. నెక్స్ట్ 12th ప్రాబ్లం చూసినట్టయితే, ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ax² + bx + c. అంటే ఇక్కడ ax² + bx + c అనేటువంటి పాలినామియల్కి ఆల్ఫా బీటాలు కనుక జీరోస్ అయితే, అంటే ఇక్కడ ఆల్ఫాని బీటాని పెట్టినప్పుడు ఈ పాలినామియల్ ఏమైపోతుంది, 0 అవుతుంది అర్థం. మరి ఇప్పుడు α² + β² వాల్యూ ఎంత అని అడిగాడు ఇక్కడ మనం. ఇవి చూడంగానే మనకి α² + β² అంటే మనం α + β² చేసినట్టయితే α + β² అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ అనమాట. ఇది సమ్ ఆఫ్ ది రూట్స్. α + β² చేసినట్టయితే మీరు a + b² ఫార్ములా ప్రకారం దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, ఇది α² + 2α β + β². సో మనకు కావాల్సింది α² + β² కదా. మరి ఇప్పుడు ఈ 2α β అని ఇటువైపు తీసుకురండి. α + β² మైనస్ ఇదిగో ప్లస్ 2α β కాస్త ఏమైపోతుంది, -2α β అవుతుంది. ఇటువైపు α² + β² ఉంటుంది. అంటే ఇదేంది అని అడిగాడు ఇక్కడ మనల్ని క్వశ్చన్లో. మరి ఇదేందో అనుకోవాలి అంటే ఇక్కడ α + β అంటే సమ్ ఆఫ్ ది రూట్స్, ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. మరి సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఈ ఫార్ములా ప్రకారం -b/a కదా, ఆ సమ్ ఆఫ్ ది రూట్స్ -b/a అంటే ఇక్కడ మనకి -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్ అన్నమాట. మనకి సమ్ ఆఫ్ ది రూట్స్, మనకి ఆ రూట్స్ యొక్క సమ్ అనేది ఎలా వస్తుంది అంటే ఇదిగో -b అంటే x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్ చేస్తే ఈ రూట్స్ యొక్క సమ్ అనేది మనకు వస్తుంది అనమాట. -b/a² -2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏమవుతుంది, కాన్స్టెంట్ బై x² కోఎఫిషియంట్ కదా, c/a రాసుకోవాలి. c/a = α² + β². సో దీన్ని ఇక్కడ b/a² అంటే ఇది మైనస్ కదా, ఇక్కడ ఇది ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి పాజిటివ్ అవుతుంది. ఇక్కడ దీన్ని b² a² -2c/a ఈక్వల్స్ టు α² + β². సో α² + β² ఈక్వల్స్ టు, సో ఇక్కడ దీని ఎల్సిఎం చూడండి ఒకసారి. ఎల్సిఎం తీసుకున్నట్టయితే a² కను ఏకి ఎల్సిఎం a² అవుతుంది. ఇక్కడ a² అంటే ఇది a²లో ఏ పోతుంది కదా, a²ని ఏ డివైడ్ చేస్తుంది కదా. మరి డివైడ్ చేస్తున్నప్పుడు ఇది దీనికి ఫ్యాక్టర్ అయినప్పుడు సో ఇదే దీనికి యొక్క ఎల్సిఎం అవుతుంది. సో a² ఇది 1 టైం వెళ్తుంది కదా, b² ఇక్కడ b² వస్తుంది మైనస్ ఇక్కడ ఏ కదా, a²లో a ఇంటూ ఏ కదా, అప్పుడు ఏం రాయాలి ఇక్కడ, దీన్ని 2ac రాసుకోవాలి. ఇక్కడ 2ac. సో కాబట్టి α² + β² ఈజ్ ఈక్వల్స్ టు b² - 2ac/a² అవుతుంది అనమాట. అంటే ఆప్షన్ బి పెట్టుకోవాలి ఇక్కడ దీనికి. సో హియర్ ఇఫ్ x = -y అండ్ y ఈజ్ గ్రేటర్ దాన్ 0, x అనేది -yకి ఈక్వల్ అవుతుంది అండ్ y గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ అన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది రాంగ్ అని ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ మనకి సపోజ్ y పాజిటివ్ కదా, అంటే ఇక్కడ y = 2 అనుకున్నాం అనుకోండి, అప్పుడు x ఏమవుతుంది, -2 అవుతుంది. అంటే x = దేనికి ఈక్వల్ అవుతుంది, -yకి ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు x వాల్యూ ఆల్వేస్ నెగిటివ్ అవుతుంది కదా. ఇక్కడ మరి y గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు y గ్రేటర్ దాన్ అంటే yకి తీసుకున్నటువంటి ప్రతి పాజిటివ్ వాల్యూకి x ఏమవుతుంది, నెగిటివ్ వస్తుంది అనమాట. మరి అప్పుడు ఇఫ్ ఇక్కడ y అనేది గ్రేటర్ దాన్ 0 అయితే మరి x వాల్యూ ఏమవుతుంది, నెగిటివ్ వస్తుంది కదా. కాబట్టి y అనేది పాజిటివ్ వాల్యూ, మరి x వాల్యూ నెగిటివ్ అవుతుంది అనమాట. సో ఈ రెండు కండిషన్స్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది రాంగో మనం చెప్పొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, x అనేది నెగిటివ్ కదా, మరి దానికి స్క్వైర్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది, ఇక్కడ ఇది పాజిటివ్ అవుతుంది. y ఆల్రెడీ పాజిటివ్ వాల్యూ
కాబట్టి ఈ రెండు పాజిటివ్ వాల్యూస్ ఏమవుతాయి, గ్రేటర్ దాన్ 0 అవుతాయి, పాజిటివ్ అవుతాయి. సో ఇది కరెక్ట్ అవుతుంది. ఇది అంటే ఇక్కడ మనం కనుక్కోమంది రాంగ్ కదా. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 0, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 0 అంటే ఇక్కడ మనకి ఇది చూడండి, ఎక్స్ వాల్యూ ఏంటిది మైనస్ వై. ఇక్కడ ఎక్స్ ప్లస్లో మైనస్ వై పెట్టామనుకోండి, మైనస్ వై ప్లస్ వై ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఇది మరి ఇది కరెక్టే. ఇది లేకపోతే ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ వై అన్నాడు కాబట్టి ఈ మైనస్ వై తీసుకెళ్తే ఏమవుతుంది, ఇది ప్లస్ వై అవుతుంది, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఇది కూడా కరెక్టే. మరి ఇప్పుడు ఆప్షన్ సి చూసినట్టయితే ఇక్కడ ఎక్స్ అనేది ఏంటిది నెగిటివ్ అని చెప్పుకున్నాం కదా, ఎక్స్ వాల్యూ నెగిటివ్, వై అనేది పాజిటివ్ అని ఇచ్చాడు. ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, నెగిటివ్ వస్తుంది, కాబట్టి లెస్ దాన్ 0. మరి థర్డ్ ఆప్షన్ చూద్దాం, అన్ని పాజిటివ్ ఇక మరి థర్డ్ ఆప్షనే మరి అవుతుంది రాంగ్ అని. మరి ఎలానో చూద్దాం ఒకసారి. ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ వై అన్నాడు కదా, సో ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ వై అన్నాడు, ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ వై. సో దీన్ని ఇటువైపు తీసుకురండి, 1/-y అవుతుంది. దీన్ని ఇటువైపు తీసుకొస్తే 1/x అవుతుంది. ఈ 1/-y ఇటువైపు తీసుకెళ్ళండి, ఏమవుతుంది, సో 1/x అటువైపు తీసుకెళ్తే ప్లస్ 1/y ఈక్వల్స్ టు ఏం మిగిలిపోతుంది, ఇటువైపు 0 మిగులుతుంది. సో కాబట్టి ఇక్కడ మైనస్ కాదు రావాల్సింది, ప్లస్ రావాలి. 1/x ప్లస్ 1/y ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ డి అనే ఆప్షను రాంగ్ అవుతుంది అనమాట, డి అనే ఆప్షన్ రాంగ్ అవుతుంది. సో నెక్స్ట్ 14th ప్రాబ్లం చూద్దాం ఒకసారి. సో మ్యాచ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్స్ టు ఏ మైనస్ బి, బిఎక్స్ మైనస్ ఏవై ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. అంటే ఇక్కడ సాల్వ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం వీటిని. అంటే ఇప్పుడు ఏదైనా దాన్ని ఒక టర్మ్ని ఇక్కడ మనం ఎలిమినేట్ చేసుకోవడం కోసము దీనేమో బీతోని దీన్నేమో ఏతో చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఒకటి వై టర్మ్ కానీ ఎక్స్ టర్మ్ కానీ ఎలిమినేట్ అవుతుంది. సో అది కొంచెం ఎక్కువ టైం తీసుకునే ప్రాసెస్. ఇక్కడ మనం సింపుల్గా మనం ఆప్షన్స్ చెక్ చేసుకున్నట్టయితే మనకి క్లియర్గా తెలిసిపోతుంది. చూడండి ఒకసారి, ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో 1 వై ప్లేస్లో -1 పెట్టామనుకోండి, ఎక్స్ ప్లేస్లో +1 వై ప్లేస్లో -1 పెట్టినప్పుడు మరి ఏ ఇంటూ 1 ఏ, ఇదేమో -1 కాబట్టి -b అవుతుంది. ఇక్కడ ఏ -b ఇది రెండు ఇప్పుడు ఈక్వల్ అయినాయి కదా, సాటిస్ఫై అయినాయి కదా, LHS RHS. సో కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి క్యూ ఆప్షను రెండింటిని సాటిస్ఫై చేయాలి, ఈ ఈక్వేషన్ని చూద్దాం. ఇది చూడండి ఒకసారి, వై ప్లేస్లో -1 పెట్టామనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఇది ప్లస్ ఏ, ఎక్స్ ప్లేస్లో 1 పెట్టాం, ఇది బి అవుతుంది. ఇది సో ఏ ప్లస్ బి అవుతుంది, ఏ ప్లస్ బి వచ్చింది కదా రైట్ హ్యాండ్ సైడ్ కూడా. సో కాబట్టి ఏకి ఆప్షను క్యూ అవుతుంది, ఏకి క్యూ ఆప్షన్ అవుతుందండి. నెక్స్ట్ అలాగనే మరి ఇది ఏకి క్యూ అయిపోయింది కదా, నెక్స్ట్ ఈ రెండిట్లో చెక్ చేసుకోవాలి, ఇంకా మనం ఈ రెండిట్లోనే చెక్ చేసుకోవాలి. సో బి చూడండి ఒకసారి, బి చూసినట్టయితే మరి ఇప్పుడు 10 రావాలి అంటే, ఇక్కడ 10 రావాలి అంటే ఒకసారి చూడండి, ఈ 2 - 2 చెక్ చేసుకుందాం ఒకసారి. ఈ 2 -2 ఎక్స్ ప్లేస్లో 2 పెట్టండి, 3 2 6. ఇక్కడ -2 వై ప్లేస్లో పెట్టినట్టయితే 2 2 4 అవుతుంది, -2 ప్లస్ అవుతుంది. ఈ 6 + 4 ఎంత, 10 వచ్చింది కదా, సాటిస్ఫై అయింది కదా. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ పిని మనము ఈ ఆప్షన్ పి దీన్ని సాటిస్ఫై చేస్తుంది అనమాట. మరి ఈ రెండో ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేయాలి. 5 2 10, 5 2 10, ఇక్కడ మనకి 3 2 6, ఇది -6 కదా, 10 - 6 ఎంత, 4 వచ్చింది కదా. సో కాబట్టి బీకి పి ఆప్షన్ అవుతుంది అనమాట, బీకి పి. ఇక మిగిలిపోయింది సిఏ కాబట్టి ఇక్కడ కళ్ళు మూసుకొని మనం సికి ఆర్ అని పెట్టుకోవచ్చు, కాకపోతే మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, 2 3 ఎంత, 6, ఇక్కడ 1 కదా, 6 - 1 ఎంత, 5 కదా. ఓకే, ఇది సాటిస్ఫై అయింది. మరి దీన్ని కూడా 3 3 9 ప్లస్ 2 1 2, 9 + 2 ఎంత, 11 కదా. సో కాబట్టి ఈ 14కి ఏకి ఏం తీసుకున్నాం, క్యూ వచ్చింది, బీకేమో పి ఉంది, సికేమో 6. మరి ఈ విధంగా ఉన్నటువంటి ఆప్షన్ని మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ABCD ఇట్ ఈస్ బీయింగ్ గివెన్ దట్ యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అండ్ యాంగిల్ డి గివెన్, దెన్ యాంగిల్ బి ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అసలు ఫస్ట్ మనకి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏం తెలుసా, మనకి ఇక్కడ క్వాడ్రిలేటరల్ యొక్క వర్టిసెస్ అన్ని ఎలా ఉండాలి, ఈ సర్కిల్ని టచ్ చేస్తూ ఉండాలన్నమాట. సపోజ్ ఇది క్వాడ్రిలేటరల్ అనుకుంటే, అంటే ఈ క్వాడ్రిలేటరల్ యొక్క వర్టిసెస్ అన్ని ఈ సర్కిల్ మీద టచ్ అవుతున్నాయి కదా. సో కాబట్టి ఇలాంటి క్వాడ్రిలేటరల్ మనం ఏమంటామంటే సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. ఈ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ యొక్క ప్రాపర్టీస్ని చూసినట్టయితే
ఆపోజిట్ యాంగిల్ సమ్ ఎంత అవుతుంది? 180 degrees అవుతుంది. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకున్నట్టయితే సో ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్ ఎంత? ఏ ప్లస్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ క్వాడ్రిలేటరల్లో సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో ఈ ఆపోజిట్ యాంగిల్స్ ఏంటివి? ఏసి అండ్ బీడీ కదా. మరి ఈ రెండింటి యొక్క ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్ ఎంత? 180 degrees అనమాట. వీ నో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు 180 degrees. 180 degrees. సో యాంగిల్ ఏ ఎంత ఇచ్చాడండి ఇక్కడ మనకి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ 10 ప్లస్ యాంగిల్ సి ఎంత? ఎక్స్ ప్లస్ వై మైనస్ 30 ఈక్వల్స్ టు 180 degrees. ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత? 2x. ఈ వై ప్లస్ వై 2y. అలానే ఇదిగో ఈ 10 ఇది మైనస్ 30. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సో అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ మనకి? -20 అవుతుంది. సో ఇక్కడ ఎంత ఉంది? 180 degrees ఉందన్నమాట. 2x ప్లస్ 2y ఇటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది? ఇది ప్లస్ అవుతుంది. ఇది -20 కాస్త ప్లస్ అవుతుంది. 180 ప్లస్ 20 ఎంత అవుతుంది? ఇక్కడ 200 అవుతుంది. 200. ఇక్కడ ఉన్నటువంటి 2 కామన్గా ఉంది కదా. 2 కామన్ తీసుకున్నట్టయితే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 200/2. అంటే ఇది ఇక్కడ 2 కదా. ఈ 2 అటువైపు తీసుకెళ్ళాం. ఇదేమవుతుంది? ఇక్కడ కింద డివైడ్ చేస్తుంది. ఇది 200/2 ఎంత వస్తుంది? ఇక్కడ 100. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఎంత? ఇది 100 వచ్చింది. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 100. మనం సింపుల్గా మళ్ళీ ఈ బీ ప్లస్ డీని యాడ్ చేసుకొని 180 degreesకి ఈక్వల్ చేయకుండా ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై అంటే దేనికి ఇచ్చారు చూడండి? యాంగిల్ డి కదా ఇచ్చింది చూడండి. బట్ ఇన్ ది గివెన్ ప్రాబ్లం యాంగిల్ డి ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 100 వచ్చింది. అంటే ఇక్కడ అంటే డి 100 వచ్చింది. మరి సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఎంత? 180 కదా. ఆల్రెడీ ఇక్కడ బి ప్లస్ డి ఈక్వల్స్ టు 180 అయినప్పుడు ఈ ఇక్కడ డి 100 అయితే బి ఎంత అవుతుంది? ఇక్కడ 80 అవుతుంది. 80 degrees. సో కాబట్టి దేర్ ఫోర్ యాంగిల్ బి ఈక్వల్స్ ఎంత అవుతుందండి? 80 degrees. సో ద నెక్స్ట్ క్వశ్చన్ 16. ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ y ఈక్వల్స్ టు 0 అండ్ y ఈక్వల్స్ టు -5 హ్యాస్ 1 సొల్యూషనా, 2 సొల్యూషనా, ఇన్ఫైనిట్లీ మెనీ సొల్యూషన్సా, అసలు లేదా సొల్యూషనే లేదా అనేది 4 ఆప్షన్స్లో ఏది కరెక్టో ఇక్కడ మనం చెప్పమన్నాడు. అసలు ఫస్ట్ y ఈక్వల్స్ 0 అంటే ఏందండి? ఇక్కడ మనం సపోజ్ ఇలా వై యాక్సిస్ ఇలా ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే సో ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఇదేమో వై యాక్సిస్. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద అన్ని ఎక్స్ కోఆర్డినేట్సే ఉంటాయి, వై కోఆర్డినేట్స్ ఏమి ఉండవు. అంటే వై ఈక్వల్స్ 0 అనమాట. ఈక్వేషన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ ఈజ్ వై ఈక్వల్స్ టు 0. అలానే వై ఈక్వల్స్ టు -5 అంటే సపోజ్ వై యాక్సిస్ మీద మనము ఇక్కడెక్కడో -5 తీసుకున్నాం అనుకోండి. -5 అంటే -1, -2, -3, -4, -5. ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే ఇక్కడ చూడండి ఎక్స్ కోఆర్డినేటు ఇక్కడ దీనికి ఎదురుగా వై కోఆర్డినేట్ -5, ఇక్కడ ఎక్స్ కోఆర్డినేటు దీనికి ఎదురుగా వై కోఆర్డినేటు -5. అంటే ఇక దీనికి ఎదురుగా వై కోఆర్డినేట్స్ అన్నీ సేమ్ -5లే ఉంటాయి, కానీ ఎక్స్ కోఆర్డినేట్స్ మాత్రం మారుతూ ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసుకుంటా పోతే అది -5 గుండా పోతుంది. 5 గుండా పోతూ వై యాక్సిస్కి ఇక్కడ ఎక్స్ యాక్సిస్కి ఎలా ఉంటుంది? ప్యారల్గా ఉంటుంది అనమాట. సో వై కోఆర్డినేట్స్ అన్నీ ఏమవుతున్నాయి? -5 అవుతున్నాయి. కాబట్టి దీనికి ప్యారల్గా ఉన్నటువంటి లైన్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుందంటే వై ఈక్వల్స్ టు -5 అవుతుంది. ఇదిగో ఈ లైను ఎలా ఉంది? దీనికి ప్యారల్గా ఉంది, ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉంది. మరి దాని యొక్క ఈక్వేషన్ ఏంటిది? వై ఈక్వల్స్ టు -5. మరి ఈ రెండు లైన్స్ ఎక్కడైనా మీట్ అవుతున్నాయా? ఎక్కడైనా మీట్ అయితే కదా కామన్ పాయింట్ వచ్చేసి అది సొల్యూషన్ అయ్యేది. సో కాబట్టి ఇక్కడ మనకి అసలు ఎక్కడ మీట్ అవ్వట్లేదు. కాబట్టి లైన్స్ ఇలా ప్యారల్గా ఉన్నప్పుడు వాటికి అసలు సొల్యూషనే ఉండదు, నో సొల్యూషన్ అని చెప్పుకోవాలి ఇక్కడ. సో 17th ప్రాబ్లం చూద్దాం ఒకసారి. స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఈ రెండు స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ద ఈక్వేషన్ x² + x + 1 = 0 హ్యాస్ బోత్ రియల్ రూట్స్ అన్నాడు ఇక్కడ. మరి ఇది రియల్ రూట్స్ ఉందా లేదా అనేది మనం దేని నుంచి డిసైడ్ చేస్తాము? డిస్క్రిమినెంట్ నుంచి మనం డిసైడ్ చేస్తాం. మరి దీని యొక్క డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మాత్రమే దానికి రియల్ రూట్స్ ఉన్నాయా లేకపోతే ఇమాజినరీ రూట్స్ ఉన్నాయా అంటే కాంప్లెక్స్ రూట్స్ ఉన్నాయా అనేది మనం ఇక్కడ చెప్పగలం అనమాట. సో ఒకసారి మళ్ళీ నెక్స్ట్ ద ఈక్వేషన్ ax² + bx + c = 0 హ్యాస్ బోత్ రియల్ రూట్స్ ఇఫ్ b² - 4ac > 0. ఇక్కడ చూడండి మనకేం తెలుసు?
ఇక్కడ డిస్క్రిమినెంట్ బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 కనుక అయితే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 అనేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఎలా ఉంటాయి, రియల్ రూట్స్ ఉంటాయి అన్నమాట, రియల్ రూట్స్. అదే బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ కనుక 0 కనుక అయితే అప్పుడు రూట్స్ ఎలా ఉంటుంది, రూట్ లోపల నెగిటివ్ వాల్యూ వేస్తే ఇమాజినరీ నెంబర్ వస్తుంది. అప్పుడు ఈ ఇమాజినరీ నెంబర్ను రియల్ నెంబర్ రెండింటిని కలిపి ఏమంటాం మనం, కాంప్లెక్స్ రూట్స్ అంటాం. మరి ఇప్పుడు ఫస్ట్ దీన్ని డిసైడ్ చేయాలి అంటే మనం దీని యొక్క డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ 0 ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. మరి దీనికి డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ టు బి అంటే ఏంటంటే ఎక్స్ కోఎఫిషియంట్ కదా 1 మైనస్ 4 ఇంటూ ఇక్కడ ఏ అంటే ఏంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కదా 1, ఇది కూడా 1. మరి ఇక్కడ సి అంటే కాన్స్టెంట్ కదా 1. సో ఇక్కడ చూడండి 1 మైనస్ 4 ఈక్వల్స్ ఎంతది -3. -3 ఈజ్ లెస్ దాన్ 0 కదా. మరి లెస్ దాన్ 0 అయినప్పుడు మనకు రూట్స్ ఎలా ఉంటాయి, రియల్ రూట్స్ ఉంటాయా, రియల్ రూట్స్ ఉండవు, కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి. ఎందుకని ఫార్ములా ఏముంది చూడండి, మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఫార్ములా మెథడ్లో ఇక్కడ చూడండి ఫార్ములా మెథడ్ ఏం చూస్తాం, -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac హోల్ బై 2a. ఈ బీ స్క్వేర్ మైనస్ 4ac ఎంత వచ్చింది, ఇక్కడ మనకి మైనస్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది. రూట్ లోపల నెగిటివ్ ఉంటే అదేమవుతుంది, ఇది ఇమాజినరీ నెంబర్ అవుతుంది. ఈ ఇమాజినరీ నెంబరు ఈ రియల్ నెంబరు మొత్తాన్ని కలిపి ఏమంటాం మనం, కాంప్లెక్స్ రూట్స్ అంటాం. సో ఇది రియల్ రూట్స్ కాదు, కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది ఫాల్స్ అవుతుంది, స్టేట్మెంట్ 2 ఏమో ట్రూ అవుతుంది. సో కాబట్టి దీనికి ఆప్షన్ ఏం చెప్పుకోవచ్చు అంటే స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ అవుతుంది అనమాట దీనికి. సో ఇక్కడ క్వశ్చన్ 18th క్వశ్చన్లో ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఏందా ఈక్వేషన్, ఇక్కడ 2x మైనస్ 3/x ఈక్వల్స్ టు 1 అనేటువంటి ఈక్వేషన్ యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం రూట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దీన్ని మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ మిడిల్ టర్మ్ అంటే ఏంది, ఇక్కడ దీన్ని ఎక్స్ డినామినేటర్లో ఉంది కాబట్టి ఈ ఎక్స్తోని ఎల్సిఎంగా తీసుకొని సపోజ్ ఇక్కడ చూడండి ఎక్స్ని ఎల్సిఎంగా తీసుకున్నట్టయితే ఇక్కడ 1 కదా ఉంది, 1 ఎక్స్లో ఎక్స్ టైమ్స్ ఆ ఎక్స్ ఇంటూ 2x స్క్వేర్, ఇగో ఎక్స్ 1 టైమేగా పోయేది 1 ఇంటూ 3 ఈక్వల్స్ టు 1. ఈ ఎక్స్ వైపు తీసుకెళ్ళండి, 2x క్యూబ్ మైనస్ 3, ఈ ఎక్స్ వైపు తీసుకెళ్తే 1 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. సారీ ఇక్కడ 2x స్క్వేర్ అండి, ఇది 2x స్క్వేర్. సో 2x స్క్వేర్ ఈ ప్లస్ ఎక్స్ని ఇటువైపు తీసుకొస్తే మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఈ ఇక్కడ ఉన్నటువంటి -3 ఇలానే ఉంచండి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మరి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషను. మరి ఇక్కడ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనము మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసే మెథడ్ని యూజ్ చేద్దాం. మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసేటప్పుడు ఇదిగోండి చూడండి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేయండి, 2 3 ఎంత 6 రావాలి. 2x స్క్వేర్ మళ్ళీ యాడ్ చేస్తేనేమో ఇక్కడ ఎంతది -1 రావాలి. సో కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఏం చేద్దామంటే ప్లస్ 2x మైనస్ 3x, ఇది ఎక్కడ ఏముంది -3 ఉంది, ఈక్వల్స్ టు 0. అంటే ఈ మిడిల్ టర్మ్ ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. అంటే చూడండి ఒకసారి +2 -3 ఎంతని -1గా అదనమాట. మళ్ళీ మల్టిప్లై చేసి 2 ఇంటూ -3, ఇక్కడ 2ని -3 మల్టిప్లై చేసి ఎంత అయితే వచ్చిందో ఇక్కడ కూడా అంతే రావాలి, -6 రావాలి. ఇలా మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 2x స్క్వేర్ 2xలో మనం ఏం కామన్ తీసుకోవచ్చు, 2xని కామన్ తీద్దాం. 2xని కామన్ తీసినట్టయితే ఇక్కడ 2x కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, x + 1. అలానే ఇక్కడ కూడా -3ని కామన్ తీద్దాం, తీస్తే ఇప్పుడు ఏమవుతుంది, x + 1 మిగులుతుంది, ఇక్కడ కూడా ఈక్వల్స్ టు 0. సో ఈ రెండిట్లో x + 1 ఉంది కదా, x + 1 ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది 2x, ఇక్కడేమో -3 ఉంది, ఈక్వల్స్ టు 0. ఇది చూడండి ఈ రెండుని మల్టిప్లై చేస్తే 0 వచ్చింది అంట. అంటే ఇదైనా 0 అవ్వాలి, ఇదైనా 0 అవ్వాలి, ఏదో ఒకటి 0 అయితేనే కదా మరి రెండింటి యొక్క ప్రోడక్ట్ 0 అయ్యేది. సో కాబట్టి ఇక్కడ x + 1 ఈక్వల్స్ టు 0 ఆర్ 2x - 3 ఈక్వల్స్ టు 0, ఇదైనా లేకపోతే ఇదైనా 0. మరి ఇది 0 అయినప్పుడు x ఏమవ్వాలి, -1 అవ్వాలి. మరి ఇది 0 అయినప్పుడు x ఎంత అవ్వాలి, 2x = 3 అనుకొని అప్పుడు x ఈక్వల్స్ ఏమవుతుంది, 2 తీసుకెళ్తే 3/2 అవుతుంది.
సో కాబట్టి మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమవుతాయి అంటే x ఈక్వల్స్ టు -1 అండ్ x ఈక్వల్స్ టు 3/2. సో ఆప్షన్ సి అవుతుందండి. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ చూసినట్టయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. ఇక్కడ నాట్ ట్రూ అంటే ఫాల్స్ ఏందని అడిగాడు. నాట్ ట్రూ అంటే ఫాల్స్ అని, ఏది ఫాల్స్. సో ఒక్కొక్క స్టేట్మెంట్ చూసుకుందాం. ఇక్కడ ఎవ్రీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కెన్ హ్యావ్ అట్ మోస్ట్ 2 రియల్ రూట్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 కన్నా ఎక్కువ రూట్స్ ఉండవు. అట్ మోస్ట్, అంతకన్నా అట్ మోస్ట్ అంటే ఇంక అంతకన్నా ఎక్కువ ఉండవు అని అర్థం. ఎస్ కరెక్టే, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, కానీ ఫాల్స్ కాదు. వాడు కనుక్కోమంది ఏంది నాట్ ట్రూ అన్నాడు. ఇది ట్రూ, ఇది నాట్ ట్రూ కాదు. సమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డు నాట్ హ్యావ్ ఎనీ రియల్ రూట్స్. అవును, కాంప్లెక్స్ రూట్స్ కూడా ఉండొచ్చు కదా. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు రూట్ లోపల నెగిటివ్ వస్తే కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి. కాబట్టి డు నాట్ హ్యావ్ ఎనీ రియల్ రూట్స్. అవును కరెక్టే, సమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డు నాట్ హ్యావ్ ఎనీ రియల్ రూట్స్. కానీ ఇది నాట్ ట్రూ కాదు, ఇది ట్రూ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మే హ్యావ్ 1 రియల్ రూట్. 1 రియల్ రూట్ అంటే ఇక్కడ మనకి ఒక్కోసారి మనకి b² - 4ac = 0 అయింది అనుకోండి. అంటే డిస్క్రిమినెంట్ 0 అయినప్పుడు రూట్స్ ఎలా ఉంటాయి, సేమ్ ఉంటాయి కదా. మరి సేమ్ అయినప్పుడు అది ఒకటే రూట్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా ట్రూనే, ఇది నాట్ ట్రూ కాదు. ఎవ్రీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాజ్ 2 రియల్ రూట్స్ అన్నాడు. ప్రతి క్వాడ్రాటిక్ ఈక్వేషను హ్యాజ్ 2 రియల్ రూట్స్ అన్నాడు. ప్రతి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రియల్ రూట్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి కాంప్లెక్స్ రూట్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే b² - 4ac అనేది <0 అయినప్పుడు, అంటే నెగిటివ్ అయినప్పుడు రియల్ రూట్స్ ఉండాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇది నాట్ ట్రూ అవుతుంది, ఇది. సో నెక్స్ట్ 20th క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు. ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి, దీని యొక్క డిగ్రీ ఎంత, దీని డిగ్రీ ఎంత 2 కదా. సో కాబట్టి ఇక్కడ దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పకూడదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాలినామియల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు సంథింగ్, అది 0 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ దేనికో దానికి ఈక్వల్ అయితే ఆ పాలినామియల్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. అసలు ఫస్ట్ పాలినామియల్ అంటే వేరియబుల్ పవర్ ఎలా ఉండాలి, ఓన్లీ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ మాత్రమే ఉండాలి. మరి ఇక్కడ రూట్ ఎక్స్ని మనము x⁴1/2గా రాయొచ్చు కదా. మరి ఇప్పుడు ఇది ఇంటీజర్ కాదు కదా ఇది. సో కాబట్టి ఇక్కడ మనం 2 ఉంది కదా అని చెప్పేసి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పకూడదు. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అయి ఉండాలి. పాలినామియల్ అయిన తర్వాత మాత్రమే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సో కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎల్సిఎం కింద x వస్తుంది కదా, ఈ x అటు తీసుకెళ్తే x³ అవుతుంది. మరి దీని డిగ్రీ 3 అవుతుంది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. సేమ్ అలాగని ఇక్కడ కూడా ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నప్పుడు x² × x² ఏమవుతుంది, x⁴ అవుతుంది. ఇది బై క్వాడ్రాటిక్ అవుతుంది ఇది. కాబట్టి ఇది క్వాడ్రాటిక్ కాదు. మరి ఇక్కడ దీన్ని చూద్దాం, ఇది ఎలా ఉంది ఒకసారి చూడండి. ఒకసారి అన్ని స్క్వేర్లే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది అన్నమాట. ఇది ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. ఇది సింప్లిఫై చేసి అని చెప్పుకోవచ్చు. ఇది చూడండి ఒకసారి 2x² - 5x. ఈ x - 1² అంటే ఈ ఎక్స్పాండ్ చేయండి, a - b² లాగా a² - 2ab + 1. సో ఇవన్నీ తీసుకురండి. ఈ 2x² నుంచి x² పోతే x² వస్తుంది. ఇక్కడ -5x అనేది +2x కదా, ఇది -3x అవుతుంది. ఈ +1 ఇటు తీసుకొస్తే -1 అవుతుంది. సో ఇది చూడండి ఒకసారి. సో ఇది జనరల్ ఫార్ములా ఉంది, ax² + bx + c అనేటువంటి ఫార్ములా ఉంది కదా. సో కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది కాదు, ఆప్షన్ డి అవుతుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ 21st ప్రాబ్లం చూసినట్టయితే ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నాడు ఇక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ టర్మ్స్ అన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎప్పుడు చెప్పగలం మనం, వాటి యొక్క కామన్ డిఫరెన్స్, ఏ 2 టర్మ్స్ యొక్క డిఫరెన్స్ ఎలా ఉండాలి, కామన్గా ఉండాలన్నమాట. సో కామన్ డిఫరెన్స్ అనేది ఎంత కనుక్కుందాం ఫస్ట్ ఇక్కడ. సో ఇక్కడ మనం √18 d = కామన్ డిఫరెన్స్ మనం dతో చూపిస్తాము. d = √18 - √8. సో ఇక్కడ √18ని ఇక్కడ నేను 9 2s అంటే 3 × √2గా రాయొచ్చు. 3 × √2 -√18
ఇది చూడండి √8 నేను 2 ఇంటూ √2గా రాయొచ్చు. 4 2 8 కదా, మరి √4 ఎంత 2, ఇది 2 అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇది చూడండి, ఇక్కడేమో √2 ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, ఇక్కడ √2లో 2 ఉన్నాయి. అంటే 3లో నుంచి 2 పోతే ఒక √2 వస్తుంది. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, ఇక్కడ మనకి √2 వచ్చింది. మరి ఇప్పుడు సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఫార్ములా ఏందండి ఇక్కడ మనకి, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d, ఇదన్నమాట. సో ఇక్కడ మనకి n తెలీదు, n/2 2 ఇంటూ ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్ అండి, ఇక్కడ ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఏంటిది √2 ప్లస్ n-1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత √2. సో దీన్ని సింప్లిఫై చేద్దాం, n/2 2 ఇంటూ √2. సో దీని √2తో n-1 మల్టిప్లై చేద్దాం, అప్పుడు ఎంత అవుతుంది √2 ఇంటూ n మైనస్ √2 n/2. ఇక్కడ చూడండి, ఇక్కడ √2 ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడేమో 1 ఉంది, ఇది 2, ఇక్కడేమో ఏం లేకపోతే 1 ఉన్నట్టు. 2 మైనస్ 1 ఎంత 1, ఇది √2 అవుతుంది. ఇది √2 ప్లస్ √2 ఇంటూ n అవుతుంది, ఇక్కడ √2 ఇంటూ n. ఇక్కడ √2 కామన్గా ఉంది కదా, దాన్ని బయట తీద్దాం. సో n/2 ఇంటూ √2, ఇక్కడ 1 ప్లస్ 1 ఆర్ n+1 అని రాయొచ్చు దీన్ని, n+1. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి 2 నేను √2 హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా, ఇదిగో √2 లేకపోతే √2 ఇంటూ √2, అప్పుడు 2 అవుతుంది ఇంటూ √2. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు, n+1గా రాయొచ్చు, n+1. ఇక్కడ √2ని క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఇక్కడ మనకి 1/√2 ఇంటూ n ఇంటూ n+1, ఇది ఆప్షన్ అవుతుంది. సో ఇది ఎన్నో ఆప్షన్ ఉంది ఇక్కడ, ఆప్షన్ డి. నెక్స్ట్ 22nd ప్రాబ్లం చూసినట్టయితే, ఇఫ్ x + 2 2x 2x + 3, ఈ ఫస్ట్ టర్ము, సెకండ్ టర్ము, థర్డ్ టర్ము ఆర్ 3 కన్సిక్యూటివ్ టర్మ్స్ ఆఫ్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నటువంటి టర్మ్స్ అనమాట దేంట్లో, ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో. దెన్ ఎక్స్ వాల్యూ ఏంది అని అడిగాడు ఇక్కడ మనల్ని. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నాడు అంటే వీటి యొక్క డిఫరెన్స్ ఎలా ఉంటుందండి, సేమ్ ఉంటుంది, అంటే కామన్ డిఫరెన్స్ అనమాట. అంటే ఇప్పుడు 2x మైనస్ x + 2 అంటే ఇది t2 మైనస్ t1 అనమాట. లేకపోతే a1 ఇది a1 ఇది a2 మైనస్ a1 అని కూడా చెప్పుకోవచ్చు. 2x మైనస్ x + 2 ఈక్వల్స్ టు మన ఇది t3 మైనస్ t2, 2x + 3 మైనస్ 2x. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, ఏ రెండు టర్మ్స్ యొక్క డిఫరెన్స్ అయినా ఎలా ఉంటుంది, సేమ్ ఉంటుంది అనమాట. మరి ఇప్పుడు ఇది చూడండి 2x, ఇది ఎంతది మనం ఇంకో స్టెప్ రాస్తాను, -x -2. ఇక్కడ ఎంతది 2x + 3, ఇది ఇక్కడ -2x. ఇక +2x -2 గెట్ క్యాన్సిల్, 2xలో నుంచి ఒక xని తీసేస్తే ఒక x మిగులుతుంది, x -2 = 3 అండి. ఇక్కడ x -2 = 3 అంటే ఈ -2 అటువైపు ట్రాన్స్ఫర్ చేయండి, x = 3 + 2. దేర్ ఫార్ x ఎంత అవుతుంది, ఇక్కడ 5 అవుతుంది, ఆప్షన్ సి అవుతుంది, ఆప్షన్ సిలో. సో నెక్స్ట్ 23rd ప్రాబ్లం, ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ an arithmetic progression is given by Sn = 3n² + 5n, విచ్ ఆఫ్ ఇట్స్ టర్మ్ ఈజ్ 164 అన్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి n టర్మ్స్లో ఏ టర్ము 164 అవుతుంది అని ఇక్కడ ఇచ్చాడు, ఎన్నో టర్ము అని అడిగాడు. మరి ఆ టర్మ్ మనకు ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ tn = మనకు ఒక ఫార్ములా ఉందండి. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఏముందంటే tn = Sn-1 అనే ఫార్ములా ఇక్కడ యూజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఆ టర్మ్ ఏంటిది, ఇక్కడ విచ్ ఆఫ్ ఇట్స్ టర్మ్ ఈజ్ 164 అన్నాడు. అంటే ఇక్కడ ఆ టర్మ్ 164 అవుతుంది, అంటే దీన్ని 164కి ఈక్వల్ చేయాలి. 164కి ఈక్వల్ చేసినట్టయితే 164 = Sn ఎంత ఇక్కడ 3n² + 5n మైనస్ ఇదిగో Sn-1 అంటే n చూడాలి, n-1 పెట్టుకోవాలి, 3 × n-1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 × n-1. సో 3n² ప్లస్ 5n
3 ఇంటూ ఇక్కడ n మైనస్ ఇది ఇక్కడ మైనస్ ముందు మైనస్ ఉంది అంటే దాన్ని బ్రాకెట్లో పెట్టుకోవాలి, అంటే ప్రతి టర్మ్ని మైనస్తో మల్టిప్లై చేసుకోవాలి. ఈ ఫస్ట్ ఇది రాద్దాం, దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ n-1 హోల్ స్క్వేర్ అంటే n² మైనస్ 2n ప్లస్ 1. నెక్స్ట్ ఈ 5తో n-1 మల్టిప్లై చేయండి, ప్లస్ 5n మైనస్ 5. నెక్స్ట్ ఇంకొక స్టెప్ రాద్దాం, 3n² ప్లస్ 5n మైనస్ ఆఫ్ ఈ 3తో మల్టిప్లై చేయండి దీన్ని, 3n² ఇదిగో మైనస్ 6n ప్లస్ 3 ప్లస్ 5n మైనస్ 5. సో నెక్స్ట్ 3n² ప్లస్ 5n ఈ మైనస్తో మల్టిప్లై చేయండి మొత్తాన్ని, మైనస్ 3n² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6n ఈ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 మైనస్ 5n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 అవుతుంది, ప్లస్ 5. సో ఇక్కడ చూసినట్టయితే ప్లస్ 3n² మైనస్ 3n² ప్లస్ 5n మైనస్ 5n. మరి ఇప్పుడు సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి 6n ఇదిగో మైనస్ 3 ప్లస్ 5 ఎంత అండి, 2 కదా. అంటే ఇప్పుడు 6n ఇదిగో మైనస్ 3 ప్లస్ 5 ప్లస్ 2, 6n ప్లస్ 2 ఈక్వల్స్ టు 164. ఈ 2 అటువైపు తీసుకెళ్ళినట్టయితే 6n ఈక్వల్స్ టు 164 మైనస్ 2 ఎంత, 162 అవుతుంది, 162. మరి ఇప్పుడు n ఈక్వల్స్ టు 162/6, 6 2 12, ఇక్కడ 4 ఉంటుంది కదా 42, 6 7 42. సో n ఈక్వల్స్ టు 27. అంటే ఎన్నో టర్మ్ అనేది 27th టర్మ్ అనమాట. 27th అంటే సి, ఆప్షన్ సి అవుతుంది. సో నెక్స్ట్ 24th ప్రాబ్లం చూసినట్టయితే, ఇఫ్ a minus 2, 8, 16 ఆర్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ దెన్ a ఈక్వల్స్ టు అన్నాడు. ఈ 3 టర్మ్స్ ఎలా ఉన్నాయి, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అన్నమాట. ఇందాక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏమో కామన్ డిఫరెన్స్, వాటి యొక్క ఏ 2 టర్మ్స్ యొక్క డిఫరెన్స్ అయినా కానీ సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో కామన్ రేషియో అంటే ఏ 2 టర్మ్స్ యొక్క రేషియో అయినా కానీ సేమ్ ఉంటుంది అనమాట. ఇది T2/T1 అంటే A2/A1, 8/A-2 ఈక్వల్స్ టు ఇది చూడండి A3/A2, 16/8, 8 1 8 2. సో ఈ A-2 అటువైపు తీసుకెళ్దాం, 8 ఈక్వల్స్ టు 2 ఇంటూ A-2, 8 ఈక్వల్స్ టు 2తో మల్టిప్లై చేయండి దీన్ని, 2a, 2 2 4. సో -4 ఇటువైపు తీసుకొద్దాము, 8 + 4 ఈక్వల్స్ టు 2a. మనం ఫైండ్ అవుట్ చేయమంది ఏ కదా. సో ఈ 2 ఇటు తీసుకొస్తే డివైడ్ అవుతుంది, 8 + 4 ఎంత, 12 కదా. సో 12 ఈక్వల్స్ టు 2a, 2a ఈక్వల్స్ టు 12, a ఈక్వల్స్ టు 12/2 ఎంత అవుతుందండి ఇక్కడ 6. దేర్ ఫోర్ a ఈక్వల్స్ టు 6 అవుతుంది. సో ఏ 24కి ఆప్షన్ ఏ అవుతుంది. ఇంకా 25th ప్రాబ్లం చూసినట్టయితే, ఇన్ ది గివెన్ ఫిగర్ పాయింట్ ఏ 0,2y అంటే ఇక్కడ ఏ అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ 0,2y అండ్ బి అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ 2x, 0 ఆర్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ లైన్ సిగ్మెంట్ ఏబి. ఇక్కడ ఏబి అనేటువంటి లైన్ యొక్క ఈ లైన్ సిగ్మెంట్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చినటువంటి ఈ ఫిగర్లో ఏ కోఆర్డినేట్స్ ఏంటివి 0,2y, బి కోఆర్డినేట్స్ ఏమో 2x, 0. మరి అయితే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ సి, ఇక్కడ సి అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, విచ్ ఈస్ ద ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది 3 వర్సెస్. అక్కడ ఉన్నటువంటి ఆ సి అనే పాయింట్ 3 వర్సెస్ నుంచి ఈక్వి డిస్టెన్స్లో ఉంది అనమాట. మరి అయితే ఇక్కడ మనకి మనం గమనించినట్టయితే ఇక్కడ 3 వర్సెస్ అంటే ఇక్కడ మనం ఈ 3 వర్సెస్ నుంచి మనం ఒక సర్కిల్ని డ్రా చేసినట్టయితే మనం ఎప్పుడు డ్రా చేయగలమండి, ఇక్కడ మనం ఈ 3 వర్సెస్ నుంచి పోయేటట్టు దీన్ని సర్కమ్ సర్కిల్ అంటాం. దీన్ని ఈ సర్కమ్ సర్కిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఈ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ కదా,
పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ యొక్క బైసెక్టర్స్ ఆఫ్ ది 3 sides. ఇది చూడండి ఒకసారి, ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అని ఎక్కడ మీట్ అవుతున్నాయి, అంది హైపోతెన్యూస్. ఇక్కడ ఉన్నటువంటి హైపోతెన్యూస్ మీద ఉన్నటువంటి ఈ సర్కమ్ సెంటర్ దగ్గర నుంచి ఈ ఏ వర్టెక్స్ దగ్గరికైనా కానీ మనం రేడియస్గా తీసుకొని మనం సర్కిల్ని డ్రా చేసినట్టయితే ఆ సర్కిల్ ఏమవుతుంది, 3 వర్టెక్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో కాబట్టి ఈ పాయింట్ ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. మరి ఈ పాయింట్ మనం సి అనుకున్నట్టయితే ఈ సి అనే పాయింట్ ఈ వర్టెక్స్ దగ్గర నుంచి ఈ వర్టెక్స్ దగ్గర నుంచి ఈ వర్టెక్స్ దగ్గర నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. సో కాబట్టి సి అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఏబీ తెలుసు కదా, మరి ఏబీకి మిడిల్లోనే ఉంది కదా ఇది. మరి ఏబీకి మిడిల్లో ఉన్నప్పుడు మరి మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసుకున్నట్టయితే ఇది చూడండి, సమ్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్స్ బై 2 అంటే ఎక్స్ ప్లస్ 2x బై 2 ఎక్స్ ప్లస్ ఎక్స్ కాదు, ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ 0 కదా, 0 ప్లస్ 2x బై 2. మళ్ళీ ఇక్కడ y కోఆర్డినేట్ చూడండి, 2y ప్లస్ 0 బై 2 అవుతుంది. సో 2x బై 2 అంటే 2 గెట్ క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. ఇది 2y ప్లస్ 0 అంటే 2yనే కదా, ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. సో x, y అవుతుంది. మరి ఇక్కడ సి అనేటువంటి పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి అంటే ఇక్కడ x, y అవుతాయి, x, y. నెక్స్ట్ 26th ప్రాబ్లం చూసినట్టయితే, ఇఫ్ ద పాయింట్స్ ఏ 1, 2 ఇక్కడ ఓ ఆరిజిన్ 0, 0 అండ్ సి ఏ, బి ఆర్ కొలినియర్ అన్నాడు. అంటే ఈ 3 పాయింట్స్ ఒకే లైన్ మీద కనుక ఉంటాయి అంటే, లేకపోతే ఒక లైను ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అవుతున్నట్టయితే ఆ 3 పాయింట్స్ మనం ఏమంటామంటే కొలినియర్ పాయింట్స్ అంటాం, కొలినియర్. దెన్ అన్నాడు, దెన్ అంటే ఇక్కడ మనకి ఏ బికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏమైనా ఉందేమో ఫైండ్ అవుట్ చేయటమే ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది అనమాట. సో అయితే ఇక్కడ ఈ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏఓసి అనేటువంటి 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటే అంటే ఆ లైను ఈ 3 పాయింట్స్ గుండా పాస్ అవుతూ ఉంటే చూడండి ఒకసారి, ఆ లైన్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూడండి, ఏఓలో నుంచి డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్ తీసుకొని మనం స్లోప్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే ఈ 2 పాయింట్స్ అయినా తీసుకోవాలి, లేకపోతే ఏ 2 పాయింట్స్ అయినా తీసుకున్నా కానీ మరి మనకు వచ్చేటువంటి స్లోప్ ఎలా ఉంటుందంటే సేమ్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఫస్ట్ ఏఓ తీసుకొని మనం ఆ లైన్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే, సో మరి ఏఓ స్లోప్ డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ 0, -2 0, -2 డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఇది 0, -1. సో -2 బై -1 ఏమొస్తుంది ఇక్కడ 2. సేమ్ అలాగనే ఏ 2 పాయింట్స్ అని ఇప్పుడు ఏవో తీసుకున్నాం కదా, ఏవో తీసుకున్నాం. మరి ఇక్కడ సి కాంబినేషన్తో మనం సిఓ కానీ లేకపోతే ఏసీ కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో ఈ 2 పాయింట్స్ తీసుకొని మనం ఆ లైన్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ 2 - b y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 1 - a. సో ఇక్కడ ఏమొస్తుందండి, ఇది 2 - b 2 - b బై 1 - a. సో మరి 3 పాయింట్స్ ఆ లైన్ మీదే ఉన్నాయి కాబట్టి మరి వీటి యొక్క స్లోప్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. మరి స్లోప్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు 2 - b బై 1 - a ఈక్వల్స్ టు 2. సో ఇలా క్రాస్ మల్టిప్లై చేసినట్టయితే 2 - b ఈక్వల్స్ టు 2 × 1 - a. 2 - b ఈక్వల్స్ టు ఈ 2తో మల్టిప్లై చేయండి, 2 - 2a. సో ఇటువైపు 2 ఇటువైపు 2 సేమ్ సైన్ ఉంది కదా, గెట్ క్యాన్సిల్. సో 2a ఇటువైపు తీసుకురండి, b అటువైపు తీసుకురండి, లేకపోతే ఇలానే ఉంచండి. ఇక్కడ b ఈక్వల్స్ టు -b ఈక్వల్స్ టు -2a కదా. సో రెండు వైపులా మైనస్ ఉంది కాబట్టి దేర్ఫోర్ b ఈక్వల్స్ టు 2a అవుతుంది, ఆర్ 2a ఈక్వల్స్ టు b అవుతుంది. సో నెక్స్ట్ 27th ప్రాబ్లం చూసినట్టయితే a 4, 3 b 3, 4 c -3, -4 are vertices of a triangle.
సో ఒక ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ ఇచ్చాడు ఇక్కడ మనకి. ఏ 4,3, బి 3,4, సి -3, -4 are the vertices of a triangle. The length of median through A on BC. మీడియన్ అంటే ఏమవుతుందండి? బీసీ యొక్క మిడ్ పాయింట్ నుంచి దాని ఆపోజిట్ వర్టెక్స్కి డ్రా చేసినటువంటి లైన్ సిగ్మెంట్ని మనం ఏమంటాము? మీడియన్ అంటాం. సో ఈ మీడియన్ యొక్క లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయడానికి ఇదిగో ఈ మీడియన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్ మిడ్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి మిడ్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమవుతుంది? మిడ్ పాయింట్ ఫార్ములా. సో ఏమవుతుంది? ఇది ఇక్కడ x1 + x2/2 అంటే 3 - 3 0 కదా, ఇక్కడ 0 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా y1 + y2/2 మిడ్ పాయింట్ 0,0 అవుతాయి ఇక్కడ 0,0. మరి ఈ కోఆర్డినేట్స్ మనకు తెలిసిన తర్వాత మనం ఈ డిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసుకొని ఈ లెంగ్త్ ఆఫ్ ది మీడియన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో లెంగ్త్ ఏమవుతుంది? x2 - x1 హోల్స్, ఇది x1 y1, ఇది x2 y2 అనుకుంటే x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 0 - 4 ఏమవుతుంది? -4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 -3 హోల్ స్క్వేర్. సో దీనికి స్క్వేర్ రూట్ పెట్టుకోవాలండి. సో ఇక్కడ మనకి -4 హోల్ స్క్వేర్ అంటే 16, -3 హోల్ స్క్వేర్ అంటే 9 వస్తుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఎంత? 5 కదా, అంటే మనము 5ని స్క్వేర్ చేస్తే కదా ఇక్కడ మనకి 25 వచ్చేది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 అవుతుంది. సో ద లెంగ్త్ ఆఫ్ ది మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు 5 యూనిట్స్ అని రాసుకోవాలి. 5 యూనిట్స్. సో నెక్స్ట్ 28th ప్రాబ్లం ఎలా ఉందో చూద్దాం ఒకసారి. x, y బిలాంగ్స్ టు క్వాడ్రెంట్ 3, దెన్ -x, y బిలాంగ్స్ టు అంటే ఏ క్వాడ్రెంట్లో ఉందో ఈ పాయింట్ ఏ క్వాడ్రెంట్లో ఉందో ఇక్కడ మనల్ని అడిగాడు. సో మనకి కోఆర్డినేట్ ప్లేన్ తీసుకుంటే x యాక్సిస్ y యాక్సిస్ ఈ కోఆర్డినేట్ ప్లేన్ని 4 క్వాడ్రెంట్స్గా డివైడ్ చేస్తుంది. క్వాడ్రెంట్ 1, క్వాడ్రెంట్ 2, క్వాడ్రెంట్ 3, క్వాడ్రెంట్ 4. సో ఇక్కడ ఈ ఫస్ట్ క్వాడ్రెంట్లో x కోఆర్డినేటు y కోఆర్డినేటు రెండు పాజిటివ్ కాబట్టి మరి ఈ క్వాడ్రెంట్లో మనం ఏ పాయింట్ తీసుకున్నా కానీ పాజిటివ్ అవుతుంది. ఇక్కడ మాత్రం సెకండ్ క్వాడ్రెంట్లో x కోఆర్డినేట్ ఏమో నెగిటివ్ అవుతుంది, y కోఆర్డినేట్ ఏమో పాజిటివ్ అవుతుంది. అలానే క్వాడ్రెంట్ 3 తీసుకుంటే x కోఆర్డినేట్ నెగిటివ్, y కోఆర్డినేట్ కూడా నెగిటివ్ అవుతుంది. సో ఇక్కడ x కోఆర్డినేట్ పాజిటివ్, y కోఆర్డినేట్ నెగిటివ్ కదండి. మరి ఇప్పుడు x, y బిలాంగ్స్ టు క్వాడ్రెంట్ 3. మరి 3లో ఉంటే ఈ x కోఆర్డినేట్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. ఇది నెగిటివ్ అవుతుంది, ఇది కూడా నెగిటివ్ అవుతుంది. మరి అప్పుడు సపోజ్ ఇక్కడ మనకి x వాల్యూ 2 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ సపోజ్ x వాల్యూ -2, y వాల్యూ సపోజ్ -3 తీసుకున్నాను అనుకోండి. ఇది క్వాడ్రెంట్ 3లో ఉన్నాయి కదా, x -2, y -3 తీసుకున్నట్టయితే ఇప్పుడు x ఎంత? -2 కదా. సో -2, y ఎంత? -3. మరి -* ఏంటి? ప్లస్ కదా, 2, -3. మరి x కోఆర్డినేట్ పాజిటివ్, y కోఆర్డినేట్ నెగిటివ్ అంటే అది ఏ క్వాడ్రెంట్కి ఉంటుంది? Q4లో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ x, y బిలాంగ్స్ టు క్వాడ్రెంట్ 3, x వైలు క్వాడ్రెంట్ 3లో కనుక ఉంటే -x, y అనేది ఎక్కడ ఉంటుంది? క్వాడ్రెంట్ 4లో ఉంటుంది. సో ఆప్షన్ డి అవుతుంది. ఈ 29th ప్రాబ్లము ఏమడిగాడంటే రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ మనకి 1, 2, 3, 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్స్ని చదివిన తర్వాత విచ్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ అన్నారు. ఈ 4 స్టేట్మెంట్స్లో ఏవి ట్రూ అని ఇక్కడ మనల్ని అడిగాడు అనమాట క్వశ్చన్. సో అట్లా ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్టయితే ఎనీ 2 సిమిలర్ ఫిగర్స్ ఆర్ కాంగ్రియంట్ అన్నాడు. సో కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. 2 సిమిలర్ ఫిగర్స్ కాంగ్రియంట్ కాదు. కాంగ్రియంట్ ఫిగర్స్ అన్ని సిమిలర్ అవుతాయి కానీ
సో ఎనీ టూ సిమిలర్ ఫిగర్స్ అనేవి కాంగ్రుయెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూసినట్టయితే ఎనీ టూ కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్. అవుతాయి. ఎనీ టూ కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్. టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ఇఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షన్. అంటే ఇక్కడ మనకి ప్రాపర్టీ ఏంది, టూ సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ ఏమండి, ఏవైనా టూ ట్రయాంగిల్స్ సిమిలర్ కనుక అయితే వాటి కరస్పాండింగ్ సైడ్స్ ఎలా ఉంటాయంటే ప్రపోర్షనల్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అలాగే టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, అలాగే టూ ట్రయాంగిల్స్ కనుక సిమిలర్ ట్రయాంగిల్స్ కనుక అయితే ఇఫ్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే కరస్పాండింగ్ సైడ్స్ ఏమో ప్రపోర్షనల్లో ఉంటాయి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి 2, 3, 4 ఈ 3 స్టేట్మెంట్స్ ఏమవుతాయి, ట్రూ స్టేట్మెంట్స్ అవుతాయి అన్నమాట. మరి 3 స్టేట్మెంట్స్ ట్రూ స్టేట్మెంట్స్ అయినప్పుడు మనకు ఆప్షన్ ఏమవుతుంది, సి అవుతుంది. 2, 3, 4 ఓన్లీ అని. సో మనం ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి 30 ప్రాబ్లమ్స్లో లాస్ట్ ప్రాబ్లము 30th ప్రాబ్లం మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము. ఫ్రెండ్స్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ డిఈ ప్యారలల్ టు ఏబి. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డిఈ ప్యారలల్ టు ఏబి అని ఇక్కడ ఇచ్చాడు. సో ఈ ట్రయాంగిల్ కూడా మన క్వశ్చన్లో ఇచ్చున్నాడు. మరి డి అనేది ఏబికి ప్యారలల్ కనుక అయితే, అంటే ఏదైనా ఒక లైను ఒక ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఒక సైడ్కి మనం ప్యారలల్గా డ్రా చేసినప్పుడు ఆ లైన్ ఏం చేస్తుందంటే రిమైనింగ్ 2 సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది అనేది బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అనమాట. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. సో ఇఫ్ డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏబి దెన్ డిఈ డివైడ్స్ ద ఏసీ అండ్ బీసీ ఇన్ ది సేమ్ రేషియో. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం నుంచి ఏడి బై డిసి, ఏడి బై డిసి ఈజ్ ఈక్వల్స్ టు BE by EC. BE by EC. AD ఏముందండి ఇక్కడ 3x plus 19. 3x plus 19 by DC ఏముంది ఇక్కడ x plus 3. నెక్స్ట్ BE చూసినట్టయితే BE 3x plus 4. 3x plus 4 by x అవుతుంది. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేసినట్టయితే ఎక్స్తోని ఏమవుతుంది, ఇక్కడ 3x², ఇదేమో 19x. సో ఈ ఎక్స్తోని ఈ రెండింటిని చేయాలి. 3x² ప్లస్ 4x, ఈ 3తో కూడా ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, ప్లస్ 9x ప్లస్ 12. సో ఇక్కడ 3x², ఇక్కడ 3x² గెట్ క్యాన్సిల్. సో ఇది ఎంత అవుతుందండి, 13x అవుతుంది. ఇది 19x ఈక్వల్స్ టు 4 ప్లస్ 9 13x ప్లస్ 12. ఈ 13 వైపు తీసుకురండి. 19x minus 13x ఈక్వల్స్ టు 12. సో ఈ 90లో నుంచి 13 మనం సబ్ట్రాక్ట్ చేసినట్టయితే 6x వస్తుందండి. 6x ఈక్వల్స్ టు 12. దెన్ x ఈక్వల్స్ టు 12/6. 6 2s. therefore x ఈక్వల్స్ టు 2. సో x వాల్యూ 2 వచ్చింది. మరి ఈ 30th క్వశ్చన్కి ఆప్షన్ చూసినట్టయితే x వాల్యూ 2 ఎక్కడ ఉందండి, ఆప్షన్ డీలో ఉంది.